జయశ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 4లో 1వ భాగము 11వ లేఖ. ప్రియమైన తండ్రి శరత్, మీ జాబును చదివి చాలా బాధపడ్డాను. నాయనా, మీరు కంటి జబ్బుతో బాధపడుతున్నారని విని నేను అంతులేని వ్యాకులపాటు చెందాను. కేవలం కష్ట సుఖాలను అనుభవించేందుకే ఈ శరీరాన్ని ధరించటం జరిగింది. వాటిని అనుభవించడం పూర్తి కాగానే ఈ శరీరము పోతుంది. ఆ తరువాత మరికొన్ని కొత్త వాటిని అనుభవించేందుకై మరొక క్రొత్త శరీరం సంప్రాప్తమవుతుంది. అందుకని ఏ ఆందోళన అవసరం లేదని చెబుతున్నాను. ప్రభుని కృప వలన మీరు సత్వరమే కోలుకుంటారు. ప్రతిరోజు సాయంత్రం 2 ఉసిరికాయలను చితక కొట్టి ఒక మట్టి పిడతలో గోరువెచ్చని నీటిలో నానబెట్టి ఆ పిడత మూతికి ఒక పల్చని గుడ్డను వాసన కట్టు కట్టి ఆరుబయట స్థలంలో ఉంచండి. మరునాటి ఉదయమే ఆ నీటితో కండ్లను శుభ్రపరచుకోండి. మీ కండ్ల స్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. ఆ నీళ్లు కొద్దిగా త్రాగుతూ ఉండండి. 1-2 రోజులైన తరువాత ఆ ఉసిరికాయ ముక్కలతో మిగిలిన పిప్పితో తలను మర్దన చేసుకొని స్నానం చేయండి. అలా చేస్తే ప్రయోజనం ఉంటుందని గ్రహిస్తారు. మీరు వ్రజబాబు వద్ద గుమస్తాగా ఉన్నారు. జత చాలా చక్కగా కుదిరింది. బంగారంలో వజ్రం పొదిగినట్లుగా అందంగా శోభిస్తున్నది. ఏ విధమైన అభావానికి లేమికి చిక్కకుండా పరమశాంతితో మీరు వ్రజబాబు వద్దనే ఉండేటట్లుగా కృష్ణుడు అనుగ్రహించునుగాక. బాబా, పూరిలోని ఆశ్రమానికి సహాయం చేయలేకపోయానే అని మీరు అంతగా వ్యాకుల పడతారెందుకు? ప్రపంచంలో అంతమంది గొప్పవారు, జమీందారులు, రాజులు, మహారాజులు, సంపన్నులు, ఖజానాదారులు ఉండగా మనం సహాయం చేయటమెందుకు? మనం పేదవాళ్ళం. మనకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? డబ్బు రూపేణా సహాయం చేయటం మనకు అసంభవం. కనుక ఏదో శారీరకమైన శ్రమ చేసి సహాయం చేయగలం. ఇక దానిని గురించి ఏ విధంగానూ ఆందోళన పడకండి. మీకు ప్రభువు ఎప్పుడైనా అలాంటి అవకాశాన్ని ప్రసాదిస్తే మీ కోర్కెను తప్పకుండా సఫలం చేసుకుందురుగాని. అప్పుడిక ప్రతి పని కూడా మీ సహాయంతోనే జరుగుతుంది. ఇంతమంది రాజులు, మహారాజులు నాకు తల్లులు తండ్రులు అయి ఉండగా డబ్బును గురించిన ఆలోచన నాకు ఏమాత్రమూ లేదు. బాబా, ఈ సంసారంలో ఉంటూనే సాంసారికమైన కార్యకలాపాలను నిర్వహించుకుంటూనే పగలు రాత్రి కూడా ప్రభుని నామాన్ని స్మరిస్తూ ఉండండి. ప్రాణానికి శాంతి తప్పక లభిస్తుంది. కొంతకాలం పాటు ఉద్యోగం చేయండి. ఆ తరువాత పూరి ఆశ్రమం తయారైన తర్వాత మీ ఇరువురు శ్రీక్షేత్రంలోనే ఉందురుగాని. అక్కడ అన్నపూర్ణ మీకు తిండి పెడుతుంది. ఇప్పటి నుండి అంతగా అతలాకుతలం కావద్దు. ఆందోళన చెందకండి. బాబా చాకిరీ చేసేందుకే ఈ భూమి మీదకు వచ్చారు. చాకిరీ చేయండి. ప్రియమైన వ్రజబాబు వద్ద ఉంటే మీ ఉభయులకు ప్రయోజనమే. కేవలం నొసటి వ్రాతలోని అదృష్టం వలననే మీకు ఇలాంటి ఆశ్రయం లభించింది. మాకు ఇక్కడ ఇప్పుడే చలి ప్రారంభం అయ్యింది. దాని తీవ్రత క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. బహుశా ఆశ్వయుజ మాసపు చివరలో మేము జమ్మూకు బయలుదేరి వెళ్తామని అనుకుంటున్నాను. ఇక్కడ కలరా
పూర్వం వలనే అదే ధాటిగా కొనసాగుతున్నది. ఏ విధంగా అంతమవుతుందో తెలియటం లేదు. కృష్ణుని కృప వలన మేమంతా బాగానే ఉన్నాం. ఏమాత్రం ఆదుర్దా పడకండి. మీ కనులు ఎలా ఉన్నాయని వ్రాస్తారోననే చింతతోటే ఉన్నాను. తమ హర కుసుమహర కుసుమహర కుసుమహర.